గురువారం పారాయణం శ్రీ గురు చరిత్ర అధ్యాయం 5. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనము, తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి. అది నిర్దిష్టమైన పద్ధతి. రాజు, సుమతి కూడా దత్తమహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్షు రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగవతములో ఉన్నది. ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది. శ్రీ సాయిబాబా అక్కలకోట స్వామి చరిత్రలో కూడా శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు గీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు. పారాయణ వలన ముముక్షత్వము, దైవీ సంపద, సద్గురు దర్శనాభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది. ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకై మనమే సద్గురు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడటం తథ్యం. ఒక మహనీయుడు చెప్పినట్లు మనం అజ్ఞులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది. దత్తానుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురు చరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంగానూ లభించింది. ప్రత్యక్షంగా శ్రీగురిని సేవించిన సిద్ధుడు వ్రాసినది గనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణ చెయ్యాలి. కథా ప్రారంభము. నామధారకుడు: మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అవతరించారంటిరి కదా, వాటిని వివరించండి అన్నాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడు ఇలా చెప్పాడు: మంచిది, ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను, శ్రద్ధగా విను. ధర్మాన్ని, ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌష్టాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు. ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు, దత్తభక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా 2 మాత్రమే బ్రతికారు. వారిలో ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. తర్వాత కూడా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణ భక్తులు భోజనం చేయకముందు మరెవరూ భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండలు దారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడేనని, తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు. నామధారక, అప్పటి ఆ స్వామిని చూడడానికి 1000 కనులు చాలవు, వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంఖచక్రాలు, 2 చేతులలో ఢమరు త్రిశూలాలు, మిగిలిన 2 చేతులలో జపమాలా కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తిభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు
ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వేలాడుతున్నది. ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది. అప్పుడు ఆ కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను. శ్రాద్ధ బ్రాహ్మణుడు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడనన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభిష్టమేమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా సర్వధాతువులలోకి ప్రవహించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృతవాక్కులు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు. అంతేగాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేమి కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధాదేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలీడేర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడగవలసిన పనిలేదు. నీవిచ్చిన మాటను నిలుపుకోచాలు అన్నది. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు. ఆయన, అమ్మా, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్రవ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధిశక్తి కలిగిన ఆమె, స్వామి, నేను మానవ మాతృరాలిని. నాకు పుత్రవ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా? కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు. సుమతీదేవి ఆనంద పారవశ్యంతో ఇంటిలోనికి వెళ్ళి పితృ శ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు గదా. కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్షమడిగాడు. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. ఆ మాటలు విన్న రాజుశర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే గదా అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం. అది కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరము కృతార్థులమయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయములో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు నువ్వు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు. అప్పుడు ఆ పరమసాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజుశర్మ ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి, ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సతీమ్మ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుకలేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము
గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు. రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభలక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చెందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏళ్ల వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులే గాక ఆ ఊరి వారందరూ తనివి తీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా? బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా? 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేదపాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతిదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏండ్ల ప్రాయము గలవాడయ్యాడు. ఇంతలో రాజుశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వశుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్య ముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజుశర్మ గద్గద స్వరంతో, పెళ్ళుబిక్కుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు గనక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేపపిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడవే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మలను శోకసాగరంలో ముంచెత్తి వెడలిపోవడం ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవు, ధర్మరక్షకుడవు అయిన నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా? నామధారక, ఈ దంపతులకు శ్రీపాదస్వామియే గాక కుంటివాడు, గుడ్డివాడు అయిన మరి 2 కొడుకులున్నారు గదా. రాజుశర్మ ఆ 2 శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది. కానీ అవిటివారైన నీ సోదరునిద్దరిని చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. సుమతీదేవి కూడా పరులకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూచింది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరినీ తన అమృతహస్తంతో స్పృశించాడు. సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణమొచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాదనేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు. ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది. అతడు లేని చోటే లేదు గనక తమ దగ్గర లేకుండా పోతాడన్న వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా తన సంతానమే అయిన ఆ ప్రభువును తన పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకొనడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది. ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువు అన్న సంగతి మరిచాను. అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇముడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది. అప్పుడు స్వామి అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తుండు.
త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 ఏండ్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదచారి అయి ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదిరీ వెళ్ళి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలననే ఆ క్షేత్రాన్ని, సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః.